హాయ్ అండి, గోరుచిక్కుడుకాయల కూరలో పల్లీలు వేసి చేద్దాం. ఇప్పుడు ఒక 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలు తీసుకొని బాగా 2-3 సార్లు కడిగేసి రైస్ కుక్కర్లో పెడదాం. రైస్ కుక్కర్లో అయితే మీకు కరెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. గిన్నెలో కడిగేసిన గోరుచిక్కుడుకాయలు మాత్రమే పెట్టి అడుగున రైస్ కుక్కర్లో అడుగున ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసుకొని ఉడికించారనుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే మనము ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది మామూలు కుక్కర్లో అయితే. తీసి చల్లారిన తర్వాత ఇలా వలుచుకోవాలన్నమాట. మనము 2-3 ముక్కలు చేసుకోవాలి. ఇలా వలిచి మీకు మెత్తగా వస్తుంది కూర. పెద్దవాళ్ళైనా తినచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు పల్లీలు, మీకు ఎక్కువ వేసుకోవాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, వేసుకొని దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. ఈ పల్లీల్ని మనము పొడి చేసైనా చల్లుకోవచ్చు కూరలో, లేదంటే మనం అలా అయినా వేసుకోవచ్చు అన్నమాట, మన ఇష్టం. పొడి చేసి వేసినా టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు అదే నూనెలో ఇంకొంచెం వేసుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ సరిపోతుంది ఈ కూరకి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఒక ఎండుమిర్చి వేసేసి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయలను కట్ చేసి ఒక రెబ్బ కరివేపాకు అన్నీ వేసేసి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయలు వేగాలన్నమాట. కొంచెం మూత పెట్టుకొని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత వేస్తే మీకు సరిపోతుంది, ఎందుకంటే అవి ఉడికించిన చిక్కుడుకాయలు కదా. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న ఆ చిక్కుడుకాయలన్నీ వేసేసి వేయించుకోవాలి. మీకు కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉడికే ఉన్నాయి కదా, టేస్ట్ వస్తుందన్నమాట. కొద్దిగా అలా మూత పెట్టి కొంచెం ఆ నూనెలో కొంచెం చిక్కుడుకాయలు కూడా వేగితే మీకు బాగుంటుంది. ఇది మీకు రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. పల్లీలు పొడి చేసి వేసుకుంటే మీకు టేస్ట్గానే ఉంటుంది. నేను సాంబార్ ఉన్నప్పుడు మనము పల్లీలు అలా చల్లుకుంటే బాగుంటుంది కదా కూరలో, అక్కడక్కడ తగులుతూ, అందుకోసమని నేను అలా వేస్తున్నాను. మనము పొడి కూడా చేసి వేసుకోవచ్చు, ముద్దకూరలాగా బాగుంటుంది అన్నమాట. ఇలా వేగిన తర్వాత మనము ఆల్రెడీ ఉప్పు, కారం వేయలేదు, ఉప్పు, పసుపు అన్నీ వేసాం కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం సరిపోని వేసుకోండి, తినేదాన్ని బట్టి. 2-3 పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, అవి కారం అయినవి అయితే ఇక్కడ తగ్గించి వేసుకోవాలి. అలా చూసి వేసుకుంటే సరిపోతుంది మీకు. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసి అయిపోయినట్టేనండి. ఇంకా మొత్తం కలిపేస్తే మీకు సరిపోతుంది. చాలా మెత్తగా వస్తుంది కూర, ఎక్కువ తినగలుగుతారనమాట. ఇలా ఉంటే మీకు పిల్లలైనా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఈ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ.